అవన్నీ నేనిచ్చినవే. ఆ ఆలోచనలు, ఆ అలవాట్లు అన్ని నావే. తను ఇష్టపడుతుంది నన్నా. మనుషుల మధ్య అగాధాలు పూడ్చడానికి ప్రయత్నం చేసిన నేను మనసుల మధ్య అగాధాలు పుట్టడానికి కారణం కాకూడదు. మానసికి బాధ కలిగించే దేనికి నేను కారణం కాకూడదు. మానసి మధు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. నువ్వెందుకు ఏడుస్తున్నావో, ఆ ఏడుపెందుకు మధ్యలోనే ఆపేశావో అన్నీ నాకు తెలుసు. అయ్యో ఏం లేదు, ఏం లేదు. నీ సొల్లు వినాలని నాకు లేదు. నేను చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పేసి వెళ్ళిపోతా. మావయ్య ఏదో మాతో పాటు నీకు కూడా ఆస్తిలో సమాన వాటా ఇస్తానంటున్నారంట కదా. ఆ మాట మావయ్య నోటి నుంచి వచ్చిన మరుక్షణమే ఈ ఇల్లు రావణ కష్టమైపోతుంది. పని మనిషివి, మాతో సమానంగా నీకు ఆస్తిలో వాటా ఏంటే? వాళ్ళిస్తానంటే మాత్రం నువ్వు తీసుకోవడానికి రెడీ అయిపోతావా? చంపేస్తాను. ఈ రోజు నీ పెళ్లి చూపులు ఓకే అయితే వెంటనే మావయ్య ఆస్తిలో వాటా ఇస్తానని అందరి ముందు చెప్పేస్తాడు. అదే జరిగితే చెప్పా కదా, రావణ కాష్టమే. ఎవరిని ఏం చేస్తానో నాకే తెలీదు. కాబట్టి ఈ పెళ్లి చూపులే ఆపుకుంటావో నీ తద్దినమే చేసుకుంటావో. మావయ్య నోటి నుంచి మాత్రం ఆ మాట రాకూడదు. అర్థమైంది కదా? జాగ్రత్త. నేను కలిపిన ఈ రెండు కుటుంబాలలో నా వల్ల ఆస్తి గొడవలు రావద్దు. నా ప్రేమ వల్ల మానసి మధుకి దూరం అవ్వద్దు. చెప్పింది గుర్తుందిగా. ఎప్పుడైనా ఫోన్ రావచ్చు, రెడీగా ఉండండి. మామ్ మామ్ ఏంటి బేబీ, వచ్చేసాడా సీతారత్నం గారు అబ్బాయి? మొదలయ్యాయా పెళ్లి చూపులు? నువ్వింకా పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలన్న ఆలోచనలోనే ఉన్నావా? అంతకన్నా ఫోకస్ పెట్టాల్సిన సీరియస్ ప్రాబ్లం ఇంకొకటి వచ్చింది మామ్. ఏంటది? మావయ్య ఆస్తిని 3 వాటాలు చేస్తున్నారట. అయినా ఒక పని దానికి మాతో పాటు ఈక్వల్ షేర్ ఏంటి మామ్? ఈ విషయం నువ్విప్పుడు తెలుసుకున్నావు. నాకు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అర్థమైపోయింది. నువ్వు నేను దాన్ని పని మనిషిగా చూస్తున్నాం, కానీ వాళ్ళు దాన్ని అదృష్ట దేవత అనుకుంటున్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఎలా ఉంటారు? మరి ఈ విషయం తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు మామ్? కూల్గా ఎక్కడున్నాను? ఎప్పటికప్పుడు దాన్ని పని మనిషిని గుర్తు చేస్తూ వాళ్ల మధ్య దూరం పెంచడానికే ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా. అసలు ఇంట్లోనే లేని దానికి వాటా ఎలా ఇస్తారు బేబీ? సో ప్రాబ్లం సాల్వ్డ్. పెళ్లి చూపులే దాని జీవితంలో పెను తుఫానుని పుట్టిస్తాయి. అనాథనాన్ని పనిదాన్నాన్ని చెప్పిస్తాయి చూడు. ఐఎమ్ వెయిటింగ్ మామ్. అదిగో వచ్చేసారా? రండి రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏందిది ఇల్లు ఇంత పాతగా ఉంది?
అందరూ ఏండే ఉంటారా ఏంది? అయ్యో లేదండి, పుట్టిన ఊరు, వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు. ఏ శుభకార్యమైనా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం మా అలవాటు. మీరు కూర్చోండి. అట్నా కూర్చోరా. ఆ అమ్మాయిని పిలుస్తారా మరి? ఆ, భారతి, అమ్మాయిని తీసుకురా. ఆ, ఏందిరా అమ్మాయి బాగుందిలే. పేరేందమ్మా? మృదుల, మా చిన్నమ్మాయి. అయ్యో నువ్వు గమ్మునుండు భారతమ్మా. పేరు తెలియక ఏంది అడిగింది? ముందే చెప్పినారు కదా ఆ అమ్మాయి గొంతిందావని. నువ్వు మాట్లాడమ్మా. మృదుల ఏం చదువుకున్నా? బీటెక్ థర్డ్ ఇయర్, కస్తూరిబా ఇంజనీరింగ్ కాలేజ్. అట్నా? మొగుడేమో డాక్టరు, పెండ్లం ఇంజనీరు. చెప్పుకోవడానికి చాలా బాగుంటదిలే. ఏది ఓ పాట పాడమ్మా. చచ్చాం. ఇప్పుడు గనుక ఇది పాట పాడిందో, పాటలు పాడేది మానసి కాదు మృదుల అని మధుకు తెలిసిపోతుంది. ఇప్పుడెలా? ఇప్పుడు పాట పాడితే అప్పుడు పాడింది మానసి కాదు నేనే అని గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడెలా? ఏందమ్మా అట్ట ఆలోచిస్తున్నావు? పాడమని చెప్పినాను కదా. ఊరుకోక్క. గొంతు బాగుంది కదా, ఓ పాట పాడితే ఏందావని. ఏందమ్మా పాటలేవి రావా? సినిమాలు చూడట్లేదా ఏంది? ఎందుకు చూడదు? మా మృదుల చక్కగా పాడుతుంది కూడా. ఈ పాట పాడితే ఏం జరుగుతుందో తెలుసు కదా. నీ శృతిలో కాకుండా వేరే శృతిలో పాడు. భయపడుతుంటే ధైర్యం చెప్పాను. నువ్వు పాడు మృదుల, పాడు. పాడమ్మా. పాడు. పాడమ్మా.
మస్తుగుంది. మస్తుగా పాండవమ్మాయ్. ఇంకేటి సంగతులు? అన్నట్టు మొత్తం పిల్లలెంతమంది? ఇద్దరా ముగ్గురా? ముగ్గురు. పెద్దమ్మాయి అబ్బాయి మా చెల్లెలతో కలిసి షాపింగ్కి వెళ్లారు. మావయ్య, ఆంటీ అడుగుతుంది అది కాదు, నేను చెప్తాను. చూడండి ఆంటీ, ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడైనా మా మావయ్య ముగ్గురిని సమానంగా చూశారు. తన ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచుతారు. ఎవరబ్బయ్యా నువ్వు? శానా సురుగ్గా ఉన్నావే. నా మనసులో మాట అట్టే పట్టేశావు. మా మేనల్లుడు మా పెద్దమ్మాయికిచ్చి చేస్తున్నాం. ఈ సంబంధం కుదిరితే 2 పెళ్లిళ్లు ఒకేసారి చేద్దామని. మొత్తానికి సాకులాంటి అల్లుండి పట్టినారు. రేయ్, ప్లాట్ల అమ్ముడు గట్రా చేసుకోవడం కాదురా, కాస్త ఈ లౌక్యం కూడా నేర్చుకో. ఓ, నువ్వు అమ్మాయిని చూస్తాండావా? అట్టా చూస్తా ఉండకపోతే పోయి మాట్లాడరాదు. ఏం లేదు అర్జున్ గారు, మనం అంటే పెద్దోళ్ళం, మిగతా విషయాలు మాట్లాడుకుంటాం. కానీ మనసిప్పి మాట్లాడుకోవాల్సింది ఈళ్లే కదా. అమ్మా మృదుల, అబ్బాయిని తీసుకెళ్లి ఇల్లు చూపించమ్మా. పోరా. అట చూస్తావేందమ్మా, పో. వెళ్ళమ్మా. పదండి. యాక్చువల్లీ ఇప్పుడు మీతో మాట్లాడమని అక్క చెప్పినప్పుడు నో చెప్దామనుకున్నా. ఎందుకంటే ఫోటోలోనే నచ్చారు, ఇప్పుడు ఈ శారీలో ఇంకా బాగా నచ్చారు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, ఓకే చెప్పేద్దాం అనుకున్నా. కానీ మీరెందుకో కంఫర్టబుల్గా లేరనిపించింది. అందుకే ఏదైనా ప్రాబ్లం ఉందేమో కనుక్కుందామని వచ్చాను. ఫీల్ ఫ్రీ, మీరేదైనా మాట్లాడొచ్చు. జస్ట్ ట్రీట్ మీ లైక్ యువర్ ఫ్రెండ్. ఇప్పటి వరకు మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. కానీ ఒక్క మాట చెప్తాను, వింటారా? చెప్పండి. కిందకి వెళ్ళాక ఈ పెళ్లి నాకిష్టం లేదని ఒక్క మాట చెప్తారా? వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు వద్దని చెప్పాలి? పోనీ నేనేమన్నా మీకు నచ్చలేదా? నేను అసలు అంతవరకు ఆలోచించలేదండి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను, అర్థం చేసుకోండి. ఇలా అంటే ఎలా అండి? అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. తలరాతండి, ఎవరో సాయం చేయడం వల్ల మారిపోదు. అయినా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అప్పుడు మీకే నా బాధ అర్థమై మీరే వద్దని వెళ్ళిపోతారు. నేను అర్జున్ ప్రసాద్ భారతమ్మలకి కన్నబిడ్డని కాదండి. కన్నబిడ్డని కాకపోయినా నన్ను కన్నబిడ్డలా చూసుకోవడం మా నాన్న గొప్పతనం. కన్నబిడ్డని కాకపోయినా తన బిడ్డలతో సమానంగా ఆస్తి పంచాలనుకోవడం మా నాన్న గొప్పతనం. మా నాన్న ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు. కానీ ఆ మంచి మా నాన్నకి చెడుని మిగల్చకూడదు కదండి. నన్ను కన్నబిడ్డలా చూడ్డమే ఆయన వాళ్ళకి కొందరికి ఇష్టం లేదు. అలాంటిది ఆస్తిలో సమానంగా వాటా ఇస్తారంటే ఊరుకుంటారా? తప్పకుండా గొడవ చేస్తారు. ఇప్పుడిప్పుడే
విడిపోయిన కుటుంబం అంతా ఒక్కటయ్యారండి. మళ్ళీ నా కారణంగా ముక్కలవ్వడానికి వీల్లేదండి. ఇప్పుడిప్పుడే ఎన్నో ఏళ్ల మానసిక క్షోభ నుంచి అమ్మ నాన్న బయటపడ్డారు. మళ్ళీ వాళ్ళు మానసిక క్షోభకి గురి కావడానికి వీల్లేదండి. ఈ పెళ్లి జరగకపోతే ఆస్తి పంపకాల ప్రస్తావనే ఉండదు, ఏ గొడవలు ఉండవు. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేయండి. ఏందిరా మాట్లాడడం అయిపోయినాదా? పిల్ల నచ్చినాదా? హలో, చెప్పే అదిగిరి. మనవరేం చేసిన కాలే ఇప్పుడు చూడు, అగ్నిపర్వతం బద్దలవుతుంది. అక్క, మీరు పెళ్లి చూపులకి వెళ్ళిన అమ్మాయి వాళ్ళమ్మాయి కాదంట. ఏంటి? అవునక్క, ఇప్పుడే నిజం తెలిసింది. అవునా? అదన్నమాట కథ. సరే, నేను చూసుకుంటాలే. బ్రో చెప్పు బ్రో. ఓకే, మా అమ్మాయి మీకు నచ్చిందా? ఏం దాడి చెప్పేది? అక్క. నేను చెప్తున్నా. ఏందయ్యా డాక్టరు, ఇది నీ డాక్టరా? పెంచిన కూతుర్ని కన్న కూతురని చెప్పి అంటగట్టాలని చూస్తున్నావా? అక్క ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగరా. ఈ డాక్టర్ ఎంత సీటింగ్ చేసినాడో తెలుసా? డాక్టర్ అర్జున్ ప్రసాద్ కూతురు, డాక్టర్ అర్జున్ ప్రసాద్ కూతురు అని సంబంధం కోసం వస్తే అబ్బాయిడో తెలియనాడు కూతుర్ని మనకంటగట్టాలని చూస్తాడా? ఎవడో తాగుబోతాడు కనిపడేశాడట దీన్ని. ఏమండి, పరిస్థితి మొత్తం తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సారీ సార్, మా అక్కేదో తెలియక. ఏంద్రా తెల్వద్? నీకే తెల్వద్ అది ఆ డాక్టర్ కన్నబిడ్డా? గట్లయితే అవునని చెప్పమను. మా కన్న బిడ్డ కాకపోవచ్చండి, కానీ అంతకన్నా ఎక్కువ. నేను చెప్పేది వినండి, అంతా నాకు తెలుసు. అవునక్క, మృదుల నాకు మొత్తం చెప్పింది. కన్న బిడ్డల్ని పట్టించుకోని తల్లిదండ్రులున్న ఈ లోకంలో పెంచిన బిడ్డనే కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న గొప్ప మనిషి ఆయన. తన బిడ్డలతో సమానంగా ఆస్తిని పంచుతున్నారక్క. అంత గొప్ప మనిషిని, ఆ పెంపకంలో పెరిగిన ఇంత మంచి అమ్మాయిని ఎలా వదులుకోవడం? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానక్క. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను.